మొహమ్మద్ సుల్లాం గారిని. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈయన చెప్పలేదు స్వతహాగా. అప్పుడు ఆయన ఏం చేశారు, అలా మౌనంగా ఆకాశం తట్టు చూశారు. చూస్తే అప్పుడు వహీని పంపించాడు, దైవదూతని జిబ్రీల్ అమీన్ని పంపించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవం పంపించాడు. పంపిస్తే ఆ సమస్యకి పరిష్కారం అప్పుడు ఇది పరిష్కారం అని చెప్పి అట్లా సమస్య పరిష్కారం విధంగా ఖురాన్ అవతరణ మొత్తం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఖురాన్ అవతరణ జరిగింది, సమస్య పరిష్కారం మాకెందుకు చెప్తున్నారు ఈ మాటలు అంటే, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సమస్య కలిగి ఉన్నారా లేరా? నాకు సమస్య లేదనే వాళ్ళు చేయొత్తానండి ఒకసారి. ఒక్కసారి నాకు ఏ సమస్య లేదు, నేను హ్యాపీగా ఉన్నాను అనేవాళ్ళు చేయొత్తండి. అబ్దుల్లా గారు, సమస్య పరిష్కారం ఖురాన్లో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఈ అల్లిపురంలోనే కాదు, టోటల్ దునియాలో భూమండలంలో ప్రపంచం మొత్తం మీద ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తుంది దివ్య ఖురాన్. అర్థమవుతుందా? అది తెలుసుకోవటం మీ బాధ్యత. ఇప్పుడు మీకు సమస్యలు లేవు అనే వాళ్ళు ఇక్కడ ఒక్కరు లేరు, అందరు సమస్యలు ఉన్నాయి అంటున్నారు. ఇంకొకటి కూడా చెప్తాను, ఆశ లేకుండా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఆశ కూడా ఉంది. అర్థమవుతుందా? ఆశ మనిషిని ఏం చేస్తుంది, ఆశ ఎంతవరకు ఉండాలి అదొకటి. సమస్యకి పరిష్కారం ఏంటనేది మనం ఆలోచించితే ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. భూమండలం మీద, సరే భూమండలం సంగతి పక్కన పెడితే మన జీవితం ఒక్కసారి పరిశీలించుకుందాం. తల్లుల గర్భాలలో మనల్ని తనకి నచ్చినటువంటి డిజైన్ చేసి, ఆ డిజైన్తో నువ్వు కూడా ఆ భూలోకానికి వెళ్ళిన తర్వాత సంతోషపడతావని చెప్పి మనకి ఆయనకి నచ్చిన డిజైన్, మనం సంతోషపడేటటువంటి డిజైన్ తల్లి గర్భంలో చేసి భూలోకానికి తీసుకువచ్చి చూస్తుండగానే మళ్ళీ మీ రూపురేఖల్ని మార్చేటటువంటి మహాశక్తిమంతుడు మీ సమస్యకి పరిష్కారం చూపిస్తాడా చూపిడా? ఆ సమస్య ఎప్పుడు రావాలి, ఎలా పరిష్కారం కావాలో కూడా డిసైడ్ చేశాడు, రాసి పెట్టాడు. దాన్ని తక్దీర్ అంటారు, విధి రాత అంటారు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? అంత బాగానే ఉంది, సమస్య చెప్పారు, పరిష్కారం దాని టయానికి అది అయిద్ది అన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అనే విషయం ప్రశ్న వేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ఏంటి మన టాపిక్ ఏం నడుస్తుంది? సమస్య పరిష్కారం. మీ సమస్యలకి ఖురాన్లో పరిష్కారం ఉంది. ఖురాన్ అంటే మళ్ళీ ఇక్కడ మనం వింటున్నాం కదా, అందరూ మనమే ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. అదే ఎవరికైనా హిందూ ముస్లిం సమస్యకి పరిష్కారం చూపిస్తుంది, రాజ్యాల గొడవలకి పరిష్కారం చూపిస్తుంది. ఏ దేశంలో భూమి మీద ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తుంది దివ్య ఖురాన్. అది మీరు అర్థం చేసుకుంటే, మీరు దాన్ని పరిశీలిస్తే అల్హమ్దులిల్లా చెప్పండి. ఇప్పుడు హిందూ ముస్లిం గొడవ బీభత్సంగా నడుస్తుంది ఇండియాలో. హిందూ ముస్లిం గొడవ. దీనికి పరిష్కారం ఉందా లేదా? ఖురాన్లో పరిష్కారం ఉందా లేదా? ఏం పరిష్కారం ఉంది? ఒక్కసారి గమనిస్తే మన బిహేవియర్ ఎలా ఉంది అంటే, నా దగ్గర ఉందే కరెక్టు, నా గ్రంథమే కరెక్టు, నా మతమే కరెక్టు, నా ప్రవక్తే కరెక్టు అనేటటువంటిది తెలియకుండానే వాళ్ళల్లోకి మెసేజ్ పోయింది. అల్లాయే గొప్పోడట, వాళ్ళ గ్రంథమే గొప్పదట ఖురాను, వాళ్ళ ప్రవక్తే గొప్పోడట, వాళ్ళ దాంట్లోకే మనం మారాలంట, అప్పుడే మనకి స్వర్గం ఉంటుందంట, లేకుంటే మనకి స్వర్గం ఉండదంట. ఇది మత మార్పిడి అయిపోయింది. మనోళ్ళందరినీ సాయిబులుగా మార్చేస్తున్నారు, ముస్లింలుగా మార్చేస్తున్నారు. దీన్ని మనం ఇప్పుడు అడ్డుకోకపోతే, అర్థమవుతుందా? ఒక ఆర్ఎస్ఎస్ కానీ, ఒక బజరంగ్ దళ్ కానీ, ఒక హిందూ సమాజం ఏమని ఆలోచిస్తుంది అంటే మనకి తెలియాలి. దాని తర్వాత నేను చెప్తాను. అది ఏం ఆలోచిస్తుంది అంటే, ఇలా మనం మెదలకుండా ఉంటే మన రాజ్యాధికారం పోయి ముస్లింల కింద మనం మైనార్టీలుగా బిక్కుమంటూ జీవితం గడిపేటటువంటి రోజులు వస్తాయి అని చెప్పి హెచ్చరికలు చేస్తూ భక్తిని వ్యాపారం చేశారు ఒకప్పుడు. ఇప్పుడు భక్తిని భయంకరమైన రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు మనం మేల్కొని, అయా ఖురాన్లో ఎలా ఉంది, ఖురాన్ను తెలుసుకోండి, ఖురాన్లో పరిష్కారం ఉంది, మనం జగడం ఆడుకోవటం కాదు. ఖురాన్ చెప్తుంది పూర్వ గ్రంథాలన్నీ నమ్మాలి అని. ఉందా లేదా?
పూర్వ గ్రంథాల్లో సత్యం ఉంది అని ఖురాన్ చెప్తుంది. నీ గ్రంథంలో ఏదైతే ఉందో ఆ గ్రంథంలో దేవుడు ఒకే ఒక్కడ నుండి నీ గ్రంథాన్ని నువ్వు చదవవలసిన విధంగా చదివితే ఈ ఖురాన్ను కూడా నమ్ముతావు. అదేమో ముందు పంపించాడు, ఇది వెనక పంపించాడు. అందులోనేమో ఇందులో భాషాపరమైన మార్పే కానీ భగవంతుడు ఒకే ఒక్కడు. ఇది తెలుసుకొని నీకో సమస్యను చూసినవా, నీ సమస్య, నీ ప్రాబ్లం, నీ అనారోగ్యం ప్రతిదీ కూడా ఆయన నీకు పరీక్ష నిమిత్తం ఇచ్చాడు. ఈ ప్రాబ్లం కూడా మనకి పరీక్ష నిమిత్తం ఇచ్చాడు. ఇంత పెద్ద ప్రాబ్లం చిన్న ప్రాబ్లం కాదండి. ఇది ఇండియాలో చిన్న ప్రాబ్లం రాలేదు. మీరు ఇంకా ఇలానే ఖురాన్ని మీకు అనుకూలంగా మలుచుకొని వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు మీరు ఖురాన్ ద్వారా తెస్తే చేయండి. కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, కాదంటలే. కానీ అది తప్పు ఇది తప్పు అది తప్పు అని చెప్పానంటే వాళ్ళని అమాయకంగా, అంటే తెలియకుండా అమాయకంగా అందరం కలిసిమెలిసి ఉండేటటువంటి మంచి సామాజికంగా ఐకమత్యంగా ముందుకెళ్ళేటటువంటి మంచి సమాజాన్ని ఇవాళ మనమే పడుకున్నటువంటి దాన్ని లేపి తన్నించుకోవటం అంటారు. అర్థమవుతుందా? ఏమంటారంటే పడుకున్న గేదెన పడుకున్న ఆవును లేపి తన్నించుకోవటం అంటారు. ఇది పడుకున్న గాడిదని కరెక్ట్ చెప్పారు. నేను అట్లా మా వర్డ్ వాడితే బాగోదని నేను కూడా సైలెంట్గా ఉన్నాను. కాబట్టి ఇక్కడ ప్రతి వర్గము అల్లాహ్ అంటున్నాడు. ఈ రెండు మాటలు చెప్పి మనం ఉపయోగం చెప్పి ప్రతి వర్గము తన వద్ద ఉన్నదానితో ఆనంద పరవశమైనది. ఏంటంటే ముస్లిం వర్గం ఎలాగైతే ఖురాన్తోనే ఆనంద పరవశం అయిపోయిందో, ఒక నాస్తికుడు కూడా, ఒక కమ్యూనిస్ట్ కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతాల కోసం ఆనంద పరవశమై ఉన్నాడు. తన కమ్యూనిస్ట్ సిద్ధాల కోసం ప్రాణాలని కూడా పణంగా పెట్టి అడవులమ్మడి తిరుగుతూ ప్రాణాలు కూడా పోయినా లెక్క చేయకుండా తన సిద్ధాంతాన్ని నిలబెట్టాలనేటటువంటి భయంకరమైనటువంటి కృషి చేస్తున్నాడు. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? అర్థమైందా? అలాగే ఎవరైతే ఉన్నారో వారి సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నారు. ప్రతి వర్గము తన వద్ద ఉన్నదానితో ఆనంద పరవశమైన. కాబట్టి ఇప్పుడు హిందువులు సిద్ధాంతాలతోని ఆనంద పరవశమే ఉన్నారు, ముస్లిం సిద్ధాంతాలతో ఆనంద పరవశమే ఉన్నారు, క్రైస్తవుల సిద్ధాంతాలతో ఆనంద పరవశమే ఉన్నారు. మరి ఇక్కడ పరిష్కారం ఏది? నువ్వు అలాగా వాళ్ళది కరెక్టు వీళ్ళ కరెక్ట్ నువ్వు చెబుతున్నావు అని నన్ను స్టేట్మెంట్ అడగటం కాదు. ఏది ఇచ్చినా దైవం ఇచ్చాడు, ఎందులో ఉన్నా దైవం ఒక్కడే అని ఉందని చెప్పి నేను చెప్పాను. అర్థమవుతుందా? ఓ ప్రవక్త, హితబోధ చేయటం వరకే నీ పని. ఏంటట? హితబోధ చేయటం వరకే నీ పని, ఇదాయి తీయటం, సన్మార్గ భాగ్యాన్ని అనుగ్రహించటం అది నా పని అన్నాడు అల్లాహ్. ఏమన్నాడు? సన్మార్గ భాగ్యాన్ని ఇవ్వటం నా పని అన్నాడు. కాబట్టి మనం అందరం ముందు ఐకమత్యంగా ఉండి ఈ రాబోయే పెను ప్రమాదం నుంచి మనం కాపాడుకోవాలి అంటే ఊర్లలో వాతావరణం, పల్లెటూర్లు కూడా వచ్చింది. ఈ టాపిక్ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ హిందూ ముస్లిం గొడవలు పల్లెటూరులో కూడా స్టార్ట్ అయిపోయినాయి. మా ఊర్లో కూడా స్టార్ట్ అయిపోయింది. అర్థమవుతుందా? సిటీల్లోనే కాదు, ఖమ్మంలో, హైదరాబాద్లో, పెద్ద పెద్ద నగరాల్లో కాదు, పల్లెటూరులో కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ నాలెడ్జి మనకు ఉండాలి. అర్థమవుతుందా? గ్రంథాలన్నింటి సారాంశం దివ్య ఖురాన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి జాతిలో ప్రవక్తను పంపించానని ఖురాన్లో అల్లాహ్ అన్నాడా లేదా? అన్నాడు. ప్రతి జాతిలో ప్రవక్తను పంపించాను, యుగానికి ఒక గ్రంథం ఉంది, గ్రంథాలు అవసరమైన చోట ప్రవక్తల మీద గ్రంథాలు దించా అన్నాడా లేదా? ఈ రెండు మాటలు నేను రిఫరెన్స్లు ఇస్తాను. మళ్ళీ మూడోది వచ్చేసి ప్రవక్తని కానీ గ్రంథాన్ని కానీ పంపించకుండా, ఇందాక మనం ఏదైతే దేవుణ్ణి మర్చిపోయామో, తలొక ఆశలో ఉన్నారు, తలొక వ్యామోహంలో ఉన్నారు. ఈ జీవితమే శాశ్వతం, ఇక్కడ డబ్బులు ఉంటేనేమో ఆనందం, అబ్బా నాకు కారు ఉంది, అందరికి కారు ఉంటే బాగా అనిపిస్తుంది. అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఒకరికి బండి ఉంది, సైకిల్ ఉన్నాడంటే నాకు బండి ఉంటే బాగా అనుకుంటాడు. ఇలా ఒక ఆశతోని ఒక వ్యామోహంతో జీవితం గడుపుతున్నాము. ఈ ఆశ ఈ వ్యామోహానికి మధ్యలో ఈ జీవితం అనేది ఇంకా పగలు రాత్రులాగా, రాత్రి కష్టాలు సుఖాలు వచ్చి వెళ్తున్నాయి మన జీవితంలో. ఇలా దైవాన్ని మనం మర్చిపోయాం కదా, ఆయన కష్టాల ద్వారా మనల్ని నేను ఒకడున్నాను అని గుర్తు చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఎవరైతే ముందుగా తెలుసుకున్నారో దేవుణ్ణి, వాళ్ళు ఏదైతే నిజమే, ఇదంతా కరెక్టే, దేవుడు ఒక్కడే, కళ్ళు ఇచ్చినోడే దేవుడు, చేతులు ఇచ్చినోడే దేవుడు. ఎంత ఈజీగా ఉంది చెప్పడానికి. ప్రకృతిని చూపిస్తూ అందరికీ సూర్యుడు ఒక్కడే. మనం అందరం కలిసి అన్ని జాతులకు చెప్పాలి. అర్థమవుతుందా? మనకి ఎవరైతే ఇరుగు పొరుగు ఉన్నారో, అయా నీకు కళ్ళు ఇచ్చినోడే నాకు కళ్ళు ఇచ్చాడు, నీకు కాళ్ళు ఇచ్చినోడే నాకు కాళ్ళు ఇచ్చాడు. ఎంత తేలిగ్గా ఉంది చెప్పడం. అర్థమవుతుందా? నీకు నోరు ఇచ్చినోడే నాకు నోరు ఇచ్చాడు,
నీకు ఆకలి పెట్టినోడే నాకు ఆకలి పెట్టాడు. నిన్ను భూమి మీదకి తల్లి గర్భంలో తీసుకొచ్చినోడే నన్ను నా తల్లి గర్భం నుంచి భూమి మీదకి తీసుకొచ్చాడు. నిన్ను తల్లి కడుపులో తయారు చేసినోడే నన్ను తల్లి కడుపులో తయారు చేశాడు. ఇక్కడ డిఫరెంట్ ఏముంది చెప్పండి ఒకసారి. నీకు పగలవుతుంది, నాకు పగలవుతుంది. నీకు రాత్రి అవుతుంది, నాకు రాత్రి అవుతుంది. నీకు నిద్రుంది, నాకు నిద్రుంది. అర్థమవుతుందా? నీ నాలుక మీద పంచదార ఎత్తి తీయకుంటుంది, నా నాలుక మీద ఎత్తే కూడా అదే పంచదార తీయకుంటుంది. ఉప్పు ఎత్తే ఉప్పగే ఉంటుంది. ఇన్ని సమాంతర విషయాలు ఉన్నప్పుడు నీకొక దేవుడు నాకొక దేవుడు అని చెప్పి మనం మాట్లాడుకోవటం కానీ పోట్లాడుకోవటం కానీ జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమా అజ్ఞానమా? మరి ఈ విషయాలు వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళ గ్రంథాలు వీపుల వెనక పడవేశారు. వాళ్ళ పండితులేమో భక్తిని వ్యాపారం చేసుకున్నారు. వాళ్ళు ఇంకా పెత్తందారులు జమీందారులు కొంచెం గట్టిగా పలుకుబడి ఉన్న రాజకీయంగా ఉన్న వాళ్ళు భక్తిని రాజకీయంగా భయంకరంగా వాడుతున్నారు. భక్తిని రాజకీయంగా వాడుకోవడం ఏంటండి? దౌర్భాగ్యం. కాకపోతే దేశ దౌర్భాగ్యం. అది దేశ దౌర్భాగ్యం. పండితులందరూ గుడ్డివాళ్ళు అయినప్పుడు ఏదో సామెత చెప్తారు కదా, కళ్ళు మూసుకుంటే పిల్లి వచ్చి పాలు తాగిపోయిందా? ఏదండి అది సామెత ఏంది ఒకసారి చెప్పండి నాకు. ఎవరు చూడలేదని ఎవరు చూడలేదని కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగిద్దంట. అట్లుంది పరిస్థితి ఇప్పుడు. పండితులందరూ అయితే పిల్లిలాగా కళ్ళు మూసుకున్నారు. మా డబ్బులు మాకు వస్తున్నాయి, మా ఉండిలు మాకు నిండుతున్నాయి, మా పొట్టలు మాకు నిండుతున్నాయి. ఏది వ్యాపారం అయిపోయినటువంటి పండిత వర్గం అంతానేమో అన్ని వర్గాల్లో అండి. వాళ్ళేమో సైలెంట్గా ఉన్నారు. సమాజాన్ని బాగు చేద్దాం, సమాజానికి మార్గదర్శకం ఉన్నటువంటి గ్రంథాల్లో వెలుగును అందిద్దాం అనేటటువంటి ఆలోచన ఏ కోశానికి కూడా లేదు. ఇదే సందని పండితులు ఎప్పుడైతే సైలెంట్ అయిపోయారో స్వార్థ రాజకీయ నాయకులు ఏం చేశారు? రాజకీయం చేసేశారు భక్తిని, దేవుణ్ణి. ఇది భయంకరమైన నేరం. అర్థమవుతుందా? దీనివల్ల ఈ ఊర్లు విచ్ఛిన్నమైపోతాయి. ఊర్లు గొడవలు. మనం చాలా ప్రశాంతంగా ఉన్నాం, చాలా అదృష్టవంతున్నాం. కొన్ని స్టేట్లలో చూడిపోండి, ఈ ముస్లింలు అలాలి పేరుతో ఇలాగ భయంకరంగా దాంట్లో ఓత్తారు, అజ్జేస్తారు. అంతా కూడా సోషల్ మీడియా ఎట్లుందంటే ఇవాళ ఎంత ప్రభావం ఉందంటే, వాళ్ళు అలాలు చేతి తినమాకండి దాని నోట్లో ఓత్తారా. అస్తగ్ఫిరుల్లాహ్. హలాల్ అంటేనే పవిత్రమైంది, హరాం అంటేనే అది అపవిత్రమైంది. అంటే ఇంకా తినటానికి అది సిద్ధం కాదని అర్థం. ఎంతమందికి తెలియాలి ఇది? ఒక్కొక్క సమస్య ఒక్కొక్క పరిష్కారం. సామాజిక సమస్యలకు పరిష్కారం ఉంది. హలాల్ అంటే చిన్న మాట, అది దేవుడు పర్మిషన్ తీసుకొని దాని నోట్లో నీళ్ళు పోస్తాం, పవిత్రమైన నీళ్ళు పోస్తాం, మురికి నీళ్ళు కూడా పోసేసి దేవుడి పర్మిషన్ బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చెప్పి, దేవా ఇది మాకు తినడానికి ఇచ్చావు, దిగో దీన్ని నీ పేరుతోనే దీన్ని జుబా చేస్తున్నాము అని చెప్పి అలా హలాల్ చేస్తే ముందు భాగం వచ్చేసి ఏడ తెగుతుంది, వెనక భాగం తెగదు. వెనక భాగం కట్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి జీవికి మెదడు నుంచి బాడీకి వెళ్ళేటటువంటి నరాలన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉంటాయి. ఆ బ్యాక్ సైడ్ ఉండటం వల్ల ఆ జీవిలో ఉన్నటువంటి ఇట్లా కొట్టుకుంటుంది. కొంచెం కొట్టుకుంటే ఆ ఒంట్లో ఆ జీవిలో ఉన్న రక్తం అంతా బయటకు వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? ఇవాళ మీరు హాస్పిటల్కి వెళ్తే ఏ చిన్న జ్వరం వచ్చినా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. ఏ జబ్బు వచ్చినా ముందు బ్లడ్లోకి వస్తుంది, రక్తంలోకి వస్తుంది. ఆ రక్తం అంతా మీకు ఖురాన్లో డైరెక్ట్గా ఉంటుంది. రక్తం హరాం, రక్తం తినకూడదు. మీరు యాటను కోసినప్పుడు రక్తం పట్టుకొని దాంట్లో కాగబెట్టుకొని ఉప్పేసుకొని తినకూడదు, రక్తం హరాం. దాంట్లో చాలా రోగాలు ఉన్నాయి. ఆ రక్తం అంతా బయటికి పోవాలని చెప్పి మాంసం, రక్తం బయటికి పోయినప్పుడు మాంసం శుద్ధమైంది, అది మీకు మంచిగా హాని చేయదు అని చెప్పి ఖురాన్ చెప్పేటటువంటి పద్ధతి. కానీ ఆ నాలెడ్జి ఇచ్చినప్పుడు ఒక హిందూ ఎలా స్వీకరిస్తాడు? అయ్యా నేను కూడా హలాలే తింటాను. ఎంతమంది లేరండి హిందూ సోదరులు? మా ఊళ్ళో ఎంతోమంది హిందూ సోదరులు అలా తింటున్నారు. ఈ నాలెడ్జ్ లేకుండానే సెంటిమెంట్గా ఈ నాలెడ్జ్ కూడా అందజేస్తే ఖురాన్ ఈజ్ సైన్స్. ఖురాన్ ఈజ్ ప్రతి సమస్యకి పరిష్కారం. ప్రతి జాతి కలిసి ఉండాలని చెప్తుంది. బంధుత్వ సంబంధాలు తెంచకండి. హిందువులతో సంబంధాలు తెంచొద్దు, క్రైస్తవులతో సంబంధాలు తెంచొద్దు. నీ పక్కన పొరుగువాడు ఎవరన్నా అందరితో కలిసిమెలిసి ఉండాలి. నువ్వు ఒక మంచి మనిషికి నీ ఫ్యామిలీతో బాగుండాలి.